రాష్ట్రంలో ఒకే కూటమి ఉంది. అది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ. ఈ ఒకే కూటమిగా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ 4 రాజకీయ పార్టీలతో కలిసి ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల పైన, దళిత క్రైస్తవుల పైన, వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళపైన దాడులు చేశారు. మా మహనీయులపైన దాడులు చేశారు. ఈ రోజు మా జాతులకు సంబంధించినటువంటి మా మూలాలైనటువంటి మూలాలపైన కూడా దాడులు చేసేటువంటి స్థితికి మీరు ఈ రోజు వచ్చి మమ్మల్ని, మా జాతులను కూకటవేలతో ప్రకటించేసి మా జీవితాలను చిల్లాపిల్లం చేసే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీనే కాదు, భారతీయ జనతా పార్టీనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, జనసేన పార్టీనే కాదు, చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ, జగన్మోహన్ రెడ్డి, లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్, వీళ్ళంతా కూడా ఎన్నుకుంటే రఘురామకృష్ణరాజు ముందు పెట్టి నడిపిస్తా ఉన్నారే తప్ప వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతోనే ఇది నడుస్తూ ఉంది. కాబట్టి నేను రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవ సమాజానికి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నేను ఒకటే పిలుపునిస్తా ఉన్నా. వాళ్ళు మనల్ని కూకటి వేలతో మన జీవితాన్ని ప్రకటించేసే విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తా ఉన్నారో మనం కూడా ఒక సమాచారాన్ని ఈ జాతి వైపు నుంచి వాళ్ళకి మనం ఇద్దాం. నేను చెప్తా ఉన్నా, మీరు ఎంత ప్రయత్నం చేసి మా జీవితాలని ప్రకటించాలని చూసినా మీరు ఎక్కడ ప్రకటిస్తే అక్కడ విత్తనమై ఒక చెట్టై మహావృక్షమై మళ్ళా మిమ్మల్ని కబలిస్తామే తప్ప ఎక్కడ కూడా ఈ జాతి అంతరించదు, ఈ సిద్ధాంతం అంతరించదు. మమ్మల్ని అంతం చేసే శక్తి మీ దగ్గర లేదు. దానికోసం మేము కానీ, మా నాయకులు కానీ, బహుజన్ సమాజ్ పార్టీ కానీ పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు, దళిత క్రైస్తవుల పక్షాన మేము అండగా నిలుస్తా ఉన్నాం. నేను ఒక్కటే చెప్పా, భీమవరానికి వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం పాదాల దగ్గర ఒక సవాల్ చేశాను. నువ్వు ఏ రోజైతే రఘురామకృష్ణరాజు, నువ్వు భీమవరానికి జలో ఆకువీడికిచ్చి నువ్వు అక్కడ శంకుస్థాపన చేస్తావు, ఆ రోజు బహుజన్ సమాజ్ పార్టీ చలో ఆకువీడి పిలుపునిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, దళిత క్రైస్తవులు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులంతా కూడా మేము సన్నద్ధమవుతాం, నిన్ను ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మే 3 నువ్వు ఏ విధంగా అయితే నిన్న కాక మొన్నటి రోజున 3వ తారీఖున నువ్వు శంకుస్థాపన చేస్తానని చెప్పి నువ్వు అన్ని బేఖాతరు చేస్తూ రాజ్యాంగపరమైనటువంటి గౌరవాన్ని నువ్వు బేఖాతరు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, దళిత క్రైస్తవుల యొక్క మనోభావాలను, వాళ్ళ జీవితాలను ఏ మాత్రం నువ్వు పరిగణలోకి తీసుకోకుండా నువ్వు తీసుకున్న నిర్ణయానికి మేము కూడా ప్రతి సవాలుగా బహుజన్ సమాజ్ పార్టీ నుండి మే 3 చలో ఆకువీడు బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శ్రేణులంతా కూడా వేలాదిగా తరలి వస్తా ఉన్నాం ఆకువీడికి. నువ్వా మేమా తేల్చుకుందాం. నువ్వు ఏ విధంగా అయితే ఈ రోజు వ్యవస్థలను, అధికారాన్ని, ప్రతిపక్షాన్ని, పాలక పక్షాన్ని, పోలీసుల్ని అందరినీ కూడా అడ్డం పెట్టుకొని వస్తా ఉన్నావు. మేము కూడా మా జాతిని, మా ప్రయోజనాలని, మా యొక్క జీవితాల్ని, మా సిద్ధాంతాలని, మా మహనీయుల్ని కాపాడుకోవడానికి మేము కూడా సిద్ధపడ్డాం. నువ్వు ఏ విధంగా అయితే వస్తావో మేము కూడా వేలాదిగా తరలి వస్తున్నాం. నువ్వు రెడీ, మేము రెడీ, ఏమైనా సరే దేనికైనా సరే సిద్ధపడ్డాం. ఎందుకంటే ఈ రోజు కానీ మేము ఎక్కడికి విషయానికైనా పూనుకోకపోతే ఇక్కడ మా అస్తిత్వాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ రాష్ట్రంలో మా అస్తిత్వాన్ని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవ యొక్క ఈ మాదిగా ఎస్టీ, బీసీ, మైనార్టీ, బహుజన వర్గాల యువత కూడా పిలుపునిస్తా ఉన్నా. మన పైన జరిగే ఈ దాడిని మనం ఎదుర్కోవాల్సిందే. ఎదురు నిలబడతాం. దానికి పూర్తి స్థాయిగా నేను బహుజన్ సమాజ్ పార్టీ మేము వెన్నట్టు ఉండి మేము ముందు నిలబడతాం. దానికోసం ఏ త్యాగానికైనా సిద్ధమే, కానీ మమ్మల్ని అణిచివేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. మేము 3 చలో ఆకువీడు వేలాదిగా ఆకువీడికి తరలి వస్తా ఉన్నాం. రెడీగా ఉండండి. అతన్ని కానీ ప్రభుత్వం ఆపకపోతే మమ్మల్ని కూడా మీరు ఎన్ని శక్తులు అడ్డుకున్నా సరే మేము కూడా ఆకువీడికి వచ్చి మేము కూడా కార్యక్రమాన్ని అయితే పిలుపునిచ్చామో చలో ఆకువీడి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో దళితులు, దళిత క్రైస్తవుల యొక్క హక్కులను కాపాడడానికి బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లప్పుడూ ఎంతో మంది మీడియా ముఖంగా వచ్చి సోషల్ మీడియా స్టార్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలే. వాళ్ళు మాటలు చెప్పి వదిలేస్తారేమో. బహుజన్ సమాజ్ పార్టీ ఏంటో, బహుజన్ సమాజ్ పార్టీ సత్తా ఏంటో మేము 3వ తారీఖు చూపిస్తానని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.